వినోదం పంచే మాధ్యమాల్లో అన్నిటికంటే పెద్దమైనది, అత్యంత కీలకమైనది సినిమా. సినిమా ద్వారా అందించే సమాచారం ప్రజల్లోకి తొందరగా వెళుతుంది. ఇక సినిమా నటులని అభిమానులు అనుసరిస్తూ ఉంటారు. వారిని రోల్ మోడల్గా తీసుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. దీంతో ఒకప్పుడు సినిమా థియేటర్లు 100 రోజులు సినీ అభిమానులతో కలకల్లాడేవి. కానీ ఇప్పుడు సినిమా నచ్చితేనే చూస్తున్నారు. నెగిటివ్ టాక్ వస్తే థియేటర్ల వైపు కూడా చూడట్లేదు. అయితే సినిమా ప్రేక్షకులకి రాకపోవడానికి టికెట్ ఛార్జీలు కూడా మరో కారణం. టికెట్ ఛార్జీలని నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు ఇష్టానుసారం పెంచుకుంటూ వెళ్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు మొదటి 10 రోజులు టికెట్ల ధర పెంపునకి ప్రభుత్వం అనుమతి తీసుకుని 10 రోజుల్లో బడ్జెట్ రాబట్టుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. పెరిగిన ధరలతో కామన్ పీపుల్స్ సినిమా థియేటర్లకి దూరం అవుతున్నారు. ఇక ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి మరో కారణం ఓటీటీ యాప్స్. దీని ప్రభావం థియేటర్ల మీద చాలా ఎక్కువ ఉంది. రిలీజ్ అయిన సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుంది. నిర్మాతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు సినిమాకి మంచి టాక్ ఉన్నప్పుడే ఓటీటీస్కి రైట్స్ విక్రయిస్తున్నారు. దీంతో నెల రోజుల్లో ఓటీటీలో వస్తుంది కదా అని థియేటర్లకు వెళ్ళట్లేదు. అయితే థియేటర్లకి ప్రేక్షకులను రప్పించేందుకు పీవీఆర్ సినిమా ఒక ప్లాన్ చేసింది. ఇందుకోసం పీవీఆర్ పాస్పోర్ట్ని ప్రవేశపెట్టింది. 699 రూపాయలు పెట్టి పాస్పోర్ట్ కొనుగోలు చేస్తే సినిమా టికెట్ ధర మీద 70% డిస్కౌంట్ వస్తుంది. నెలకి 10 సినిమాలు చూడొచ్చు. అయితే పీవీఆర్ సినిమా ప్రకటించిన పీవీఆర్ పాస్పోర్ట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ పాస్పోర్ట్ కేవలం పీవీఆర్ థియేటర్స్లో మాత్రమే పనిచేస్తుంది. ఇక రోజుకి ఒక సినిమాకి మాత్రమే ఈ పాస్పోర్ట్ డిస్కౌంట్ ద్వారా చేసే అవకాశం ఉంది. ఈ పాస్పోర్ట్ కేవలం వారంలో 5 రోజులు అంటే శని, ఆదివారాల్లో చెల్లుబాటు కాదు. సోమవారం నుంచి శుక్రవారం మొదటికే చెల్లుబాటు అవుతుంది. ఇక ఈ పాస్పోర్ట్ని పీవీఆర్ వెబ్సైట్ లేదా బాక్స్ ఆఫీస్లో కొనుగోలు చేయొచ్చు. నేరుగా థియేటర్లో కూడా విక్రయిస్తున్నారు. సినీ ప్రియులారా ఇక ఆలస్యం చేయకండి. వెంటనే పీవీఆర్ పాస్పోర్ట్ కొనుగోలు చేసి మీకు నచ్చిన సినిమాని 70% డిస్కౌంట్ మీద వీక్షించండి.